ఏ గణేష్, గాలిపటం కోసం చెట్టెక్కేవా? చెయ్యో కళ్ళు విరుగుతుంది, దిగు. చెట్లు ఎక్కడంలో నేను కింగుని మేడం. ఇది చాలా చిన్న చెట్టు. నా సర్వీస్ లో నేను ఎంతకంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కాను. ఇది ఉన్నంత వరకు హిమాలయాలు కూడా ఈజీగా ఎక్కేస్తాను. ఏంట్రా ఇది? అంతా మన సెక్యూరిటీ కోసమే. నేను ఎంత తిన్నా కడుపు నొప్పి రాకుండా ఉండడానికి ఇది. ఇదేమో బెడ్ మీద చుచ్చిపోకుండా ఉండడానికి. ఎవరిచ్చారు? వీటిని మా ఊరు స్వామీజీ ఇచ్చారు. స్వామీజీనా? ఆయన దగ్గర సంజీవిని వేరుంది మేడం. సంజీవిని వేరా? ఈ ప్రపంచంలోనే ఎంత పెద్ద దుష్ట శక్తి అయినా దాన్ని బంధించి నిర్వీర్యం చేసే శక్తి దానికి ఉంది మేడం. కానీ దాన్ని కనిపెట్టి తీసుకురావడం అంత ఈజీ కాదు మేడం. అది గరుడ పక్షి గూట్లో ఉంటుంది. దాన్ని తీయాలంటే ఆ పక్షి గూట్లో లేని టైం చూసి ఆ పక్షి పిల్లలు ఎగిరిపోకుండా దొంగతనానికి వచ్చిన వాళ్ళు వాటి కాళ్ళకి ఇనుప తీగను చుడతారు. ఇదంతా గమనించిన గరుడ పక్షి మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకి వెళ్లి సంజీవిని వేరుని వెతికి తీసుకొస్తుంది. ఆ వేరు తగిలిందంటే చాలు, ఇనుప తీగ కూడా కట్ అయిపోతుంది. వేరు తీగ మీద పడితే తీగలా కట్ అవుతుంది. అదే మంత్రమహిమని పెద్దోళ్ళు అంటారు మేడం. సంజీవిని వేరు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. क्षिपवोम स्वाहा पक्षीराजा, क्षिपवोम स्वाहा पक्षीराजा। సంజీవిని వేరుని కనిపెట్టడానికి గరుడ పక్షి గూటిని తగలబెడతారు. గూడంతా మాడి మసైపోతుంది. కానీ సంజీవిని వేరు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. హనుమత్పాదోదకం సంజీవినేశ్వరం. సంజీవిని వేరుని అగ్ని కూడా ఏమీ చేయలేదు. అది అంత శక్తివంతమైనది. క్షమించు పక్షిరాజా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనాః మృత్యోర్మోక్షేత్. ఆ వేరు సహాయంతోనే మా స్వామీజీ దయ్యాల్ని తరిమి కొడతారు. స్టోరీ ఫినిష్ అండి. ఇవ్వండి 1000 రూపాయలు. ఇంకేం ఆలోచించకండి. సరే, ఇస్తాను. ఏంటమ్మా విషయం? తన కత్తుకొని పుట్టి 20 ఏళ్లు తనతో కలిసి పెరిగిన చెల్లి హఠాత్తుగా చనిపోయింది. ఈ మధ్య తను రోజు కనిపిస్తోందని, టార్చర్ చేస్తోందని తను అంటోంది. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలి. జై జక్కమ్మ. తీసుకోమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీన్ని తీసుకెళ్లి మీ ఇంటి గుమ్మాని కట్టండి. ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ధైర్యంగా వెళ్ళండి. స్వామీజీ, మీ ఫీజు 1000 రూపాయలు ఇవ్వండి. మీరు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. వెళ్ళండి. థాంక్యూ సో మచ్. స్వామీజీ, వాళ్ళు ఎంతో బెదిరిపోయి మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకి కొబ్బరికాయ రాగిరేకి ఇచ్చి పంపారేంటి? సంజీవని వేరిచ్చి దయ్యాన్ని తరిమి కొట్టచ్చు కదా. గణేష్, ఇట్రా. సంజీవిని వేరంటే ఆషామాషి అనుకుంటున్నావా? ఇక్కడికి భూతప్రేత పిశాచాలను వస్తుంటారే, వాళ్లల్లో 100కి 99 మంది ఏదో భ్రమలో ఉంటారు, లేదా దేన్నైనా చూసి భయపడుంటారు. నిజంగా అవేవీ లేవు. వీళ్ళు పట్టణపు మనుషులు. రాక మన ఊరుకొచ్చారు, ఏదో చూసి భయపడుంటారు. ధైర్యంగా ఉంటారని అది ఇచ్చా. అర్థమైందా? ఏం కాదు. రక్షమా రక్షమా. ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? కవిలా చెప్పనా, రౌడీలా చెప్పనా? నువ్వు రౌడీవేగా, రౌడీలాగే చెప్పు. తాటికల్లు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఉదయాన్నే కుండలోకి తీసిన నొరగతో ఉన్న తాటి చెట్టు కల్లులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నావో తెలుసా? కవిలాగా చెప్పు. వెన్నెల్లో మెరిసే దేవతవి నువ్వు. ఊరికే అబద్ధాలు ఆడుకో. పచ్చిగా చెప్తే రౌడీని అంటున్నావు, పాలిష్డ్ గా చెప్తే అబద్ధాలు అంటున్నావు.
ఓకే ఇక నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్. 5 days లో మ్యారేజ్. అంతవరకు ఆగలేవా? చాలా కష్టం. ఏంటి ఏమైంది? ఇక్కడెందుకు ఒంటరిగా నుంచున్నావు? రిలాక్స్. నాతో పాటే ఉండు రవి.